ఈరోజు జాతీయ హోంమంత్రి అమిత్ షా గారికి పరిటాల సునీతమ్మ గారు ధర్మవరం పట్టుతో ఆయనకు సత్కరిస్తున్నారు. జిఎం శేఖర్ గారు బీజేపీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు కూడా పుష్పగుచ్చంతో సత్కరిస్తున్నారు. టీసీ వరుణ్ జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు పుష్పగుచ్చంతో సత్కరిస్తున్నారు. అట్లానే నవ్యాంధ్రప్రదేశ్ రథసారథి చంద్రబాబు నాయుడు గారిని వేదిక పైన సత్కరించాల్సిందిగా ధర్మవరం ఎన్డీఏ అభ్యర్థి సత్యకుమార్ గారిని, చిలకం మధుసూదన్ రెడ్డి గారిని, టీడీపీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు అంజనప్ప గారిని అభ్యర్థిస్తున్నాం. ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని మరియు చంద్రబాబు నాయుడు గారిని సత్కరించాల్సిందిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని సత్కరించాల్సిందిగా పరిటాల శ్రీరామ్ గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. ఒకసారిగా అందరూ గట్టిగా చెప్తామా, భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, సత్యకుమార్ గారి నాయకత్వం. ఇక్కడ విచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనమంతా చాణక్యుడి గురించి వినే ఉంటాం, చాణక్య నీతి కథలు వినే ఉంటాం. కానీ ఈరోజు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ భారతదేశ ఖ్యాతిని ఖండాంతరాలుగా దాటించేందుకు కృషి చేస్తూ ప్రయత్నం చేస్తున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ